ఈ రోజు అంటే నవంబర్ 5వ తారీఖు కార్తీక పౌర్ణమి మరియు గురు నానక్ జయంతి. మనందరూ తెలుసు మొదటి సిక్కు గురు నానక్ దేవ్ ఆయన పుట్టినరోజు ఈ రోజు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున గురు నానక్ జయంతి మనం సెలబ్రేట్ చేసుకుంటాం. దాన్ని ప్రకాష్ ఉత్సవ్ అని కూడా పిలుస్తుంటాం అన్నమాట. సిక్కుల్లో ఇది చాలా ఫేమస్ సేక్రెడ్ ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు. ఈ రోజు అంటే గురునానక్ జయంతి నాడు భారతదేశంలోని సిక్కులు మరియు విదేశాల్లోని సిక్కులు అత్యంత పవిత్రంగా అనేక ఆచారాలు పాటిస్తారనమాట. ముఖ్యంగా గురునానక్ జయంతి 2 రోజుల ముందు నుంచే అఖండ్ పత్ని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అంటే 48 గంటల ముందు నుంచే నాన్ స్టాప్గా అసలు ఎక్కడ ఆపకుండా గురు గ్రంథ్ సాహెబ్ చదువుతారనమాట. రెండోది గురునానక్ జయంతి ఒక రోజు ముందున ఈ నగర్ కీర్తన స్టార్ట్ చేస్తారు. దీన్ని లీడ్ చేసేవాళ్ళు పంజ్ ప్యారాస్ అనమాట. అంటే 5 బిలౌడ్ వన్స్ వీళ్ళు ముందుండి దీన్ని తీసుకెళ్తారు. తర్వాత గురునానక్ జయంతి రోజున ఉదయాన్నే ప్రభాత పేరీస్ అని చెప్పి ఎర్లీ మార్నింగ్ ప్రొసెషన్స్ అనమాట. ఈ టైంలో భక్తులు గురునానక్ యొక్క కీర్తనలు పాడుకుంటూ ఆయన యొక్క జీవిత కథలు చెప్పుకుంటూ వెళ్తుంటారు అనమాట. సో ఇదే సందర్భంలో మనం చూస్తే కనుక ఈ 1-2 రోజుల్లో వాళ్ళ మార్షల్ ఆర్ట్ ఒకటి ఉంది, గట్కా అని చెప్పి, దాన్ని కూడా ప్రదర్శిస్తారు. రకరకాల ఈవెంట్స్ లో వాళ్ళ మార్షల్ ఆర్ట్, సిక్కుల యొక్క మార్షల్ ఆర్ట్ గట్కాని కూడా ప్రదర్శిస్తారనమాట. తర్వాత ఈ రోజున గురుద్వారాలో లంగర్ అంటే కమ్యూనిటీ డైనింగ్ కూడా ఉంటుంది అనమాట. వాళ్ళందరూ కూడా ఒకచోట కూర్చుని భోజనం చేస్తారు. ఈరోజు గురునానక్ యొక్క 556th 556వ బర్త్ యానివర్సరీ అనమాట. మనందరూ తెలుసు గురునానక్ ఈక్వాలిటీ, సమానత్వాన్ని ప్రబోధించారు. హానెస్టీ, సెల్ఫ్లెస్నెస్ ఇలాంటివన్నీ చెప్పారనమాట. దాంతోపాటు మనుషులందరూ ఒక్కటే అని చెప్పి ప్రబోధించారు ఆయన అనమాట. ఇక్కడ మనం చరిత్రలో ఒకసారి చూస్తే కనుక గురునానక్ సిక్కిజం ఫౌండర్, అంతేకాదు 10 మంది సిక్కు గురూస్లో గురు నానక్ మోస్ట్ రివర్డ్ ఫిగర్, డివైన్లీ ఫిగర్ అని చెప్పుకోవచ్చు అనమాట. గురునానక్ పుట్టిన ప్లేసు ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది. అక్కడ నన్కనా సాహెబ్ రీసెంట్ గా పాకిస్తాన్ ఇండియన్ టూరిస్టులు కూడా దానిలోకి ఎలో చేస్తుంది అనమాట. 30 సంవత్సరాల వయసులో ఆయన ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు. 2 రోజుల తర్వాత దేవుడు నాకు కొన్ని మంత్రాలు ఇచ్చారు, రివలేషన్స్ ఇచ్చారని చెప్పి కొత్త మెసేజ్ని చాటారు. యూనివర్సల్ లవ్ కావచ్చు, ఈక్వాలిటీ, డివోషన్ టు వన్ గాడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన ప్రబోధించారనమాట. ఏవైతే గురునానక్ టీచింగ్స్ మరియు ప్రీచింగ్స్ ఉన్నాయో అవి గురు గ్రంథ్ సాహెబ్లో కూడా పొందుపరిచారు.